సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఈ సంస్థ టీడీపీ బీజేపీల బినామీ. పేర్ని నాని వెల్లడి. చంద్రబాబు, బీజేపీ, పవన్ కళ్యాణ్లు రాజకీయాల కోసం పేద ప్రజల మీద కక్ష తీసుకునే రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా మండిపడ్డారు. పెన్షన్ రాకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ, బీజేపీ బినామీ సంస్థ సిటిజన్ ఫర్ డెమోక్రసీ అని ఆయన ఆరోపించారు. ఈ సంస్థ అధ్యక్షుడు టీడీపీ హయాంలో పదవి అనుభవించారన్నారు. నిమ్మగడ్డ రమేష్ గురించి చెప్పాల్సిన అవసరం లేదని, ఒక లాడ్జీలో కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరితో చర్చలు జరిపిన నిఖార్సైన వ్యక్తి నిమ్మగడ్డ రమేష్ అని విమర్శించారు. రాజకీయ ప్రేరేపిత సంస్థ సిటిజన్ ఫర్ డెమోక్రసీ అంటూ విమర్శించారు. ఈ సంస్థ తరపున కోర్టుల్లో లక్షల రూపాయల ఫీజులు తీసుకునే లాయర్ కపిల్ సిబాల్ వాదిస్తారన్నారు. నిమ్మగడ్డ రమేష్, భవానీ ప్రసాదులు ఎలక్షన్ వాచ్ కాదు, పసుపు వాచ్ అంటూ ఆరోపణలు చేశారు. గడిచిన 6 మాసాలుగా ఎలక్షన్ సిబ్బంది లక్ష్యంగా సిటిజన్ ఫర్ డెమోక్రసీ బ్లాక్మెయిల్ చేస్తుందని పేర్ని నాని అన్నారు. నారా చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి కోడ్ను బ్రేక్ చేస్తుందని, 3 లక్షల చెక్ పంపిణీ చేస్తుందని భువనేశ్వరిపై మేము పిటిషన్ ఇస్తే ఆమెకు ఇప్పటి వరకు నోటీసులు ఈసీ కానీ కోర్టు కానీ పంపలేదన్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో వ్యవస్థల్ని ఏ స్థాయిలో మేనేజ్ చేస్తున్నాడు అన్న విషయం. రాష్ట్ర ఎన్నికల వ్యవస్థను ఎవరు నడుపుతున్నారు, ఎవరు ప్రభావితం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆర్ఓపై ఒత్తిడి చేస్తున్నారా, ఎందుకు వైసీపీపై పక్షపాత ధోరణి అంటూ ప్రశ్నించారు. ఈసీకి ఫిర్యాదు చేసిన నారా భువనేశ్వరి యాత్రను ఎందుకు ఆపడం లేదన్నారు. వాలంటీర్ల మీద చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి విషం చిమ్మారన్నారు. పెన్షన్ తీసుకునేందుకు ఇప్పుడు 2-3 రోజులుగా పడిగాపులు కాయాలన్నారు. జగన్ పేదల వైపు ఉంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పెత్తందారుల వైపు మాత్రమే ఉన్నారని అన్నారు. ఈ పెత్తందారీ మనస్తత్వం కలిగిన చంద్రబాబుని పవన్ కళ్యాణ్ మద్దతు పలకడం హాస్యాస్పదమన్నారు. దీనికి తోడు బీజేపీ భాగస్వామ్యం పంచుకోవడం అనేది నవ్వుల పాలుగా మారింది కూటమి అని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ మాటలు క్రమంగా మొద్దుబారుతున్నాయన్నారు. 2019లో పవన్ భీమవరంలో కూడా గెలిచినా ఓడినా ఇక్కడే ఉంటానన్నారు. ఇల్లు కట్టుకుంటానని అన్నారు. పేర్ని నాని తెలిపారు. మళ్ళీ ఇప్పుడు పిఠాపురంలో కూడా అదే విధంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ మీద వ్యతిరేకత ఉన్నదని పవన్ అనుకుంటే భీమవరం, గాజువాకలో ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కావాలని మాత్రమే కోరుకుంటున్నారన్నారు. పిఠాపురంలో ప్రైవేట్ హాస్పిటల్ కట్టిస్తా అని పవన్ అంటున్నారని, అంటే 3 పార్టీలు కలిసినా అధికారంలోకి రాదని పవన్ డిసైడ్ అయ్యారా అంటూ ప్రశ్నించారు. ఏది ఏమైనా జగన్ను మళ్ళీ సీఎం చేయాలని జనం పరుగులు తీస్తున్నారని పేర్ని నాని స్పష్టం చేశారు.